హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి సెంట్రల్ గవర్నమెంట్లో ఏవైతే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయో, ఈ డిపార్ట్మెంట్స్లో ఏవైతే ఖాళీలు ఉంటాయో వాటిని సపరేట్గా నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ చేయకుండా ఎస్ఎస్సి నుంచి ఒక జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఆ జాబ్ నోటిఫికేషన్ మనకి ఎస్ఎస్సి ఎంటీఎస్ లేదా హవల్దార్. అయితే ఈ వీడియోలో మనం ఈ జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అయితే క్లియర్గా తెలుసుకుందాం. ప్రజెంట్ చూసుకున్నట్లయితే మనం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నాం. ఇక్కడ చూసుకోవచ్చు లేటెస్ట్ న్యూస్ March 22, 2022 నోటీస్ ఆన్ మల్టీ టాస్కింగ్ నాన్ టెక్నికల్ స్టాఫ్ అండ్ హవల్దార్ CBICR CBN ఎగ్జామినేషన్ 2022 అని చెప్పి మెన్షన్ చేశారు. ఇక్కడ మనం చూడొచ్చు. అయితే ఈ వీడియోలో మనం ఈ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ క్లియర్గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియో లెంత్ మీరు అనుకున్న దానికన్నా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఎండింగ్ వరకు చూసి డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా తెలుసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే వీడియో కంప్లీట్ అయిన తర్వాత మీ డౌట్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక మెయిన్ డీటెయిల్స్లోకి అయితే మనం వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, మనం మెయిన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఇదైతే మనం ఇప్పుడు తెలుసుకుంటున్నటువంటి ఎస్ఎస్సికి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్. ఇప్పుడు మనం ఈ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాం. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నోటీస్ అని చెప్పి మెన్షన్ చేశారు. తర్వాత ఇక్కడ మనకి మల్టీ టాస్కింగ్ నాన్ టెక్నికల్ స్టాఫ్ అండ్ హవల్దార్ CBICR CBN ఎగ్జామినేషన్ 2021 అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ నోటిఫికేషన్ సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ అనేవి ఇవ్వడం జరిగాయి. అంటే మనం ఆన్లైన్ అప్లై ప్రాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు క్లోజ్ అవుతుంది, తర్వాత ఎగ్జామ్స్ ఎప్పుడు జరుగుతాయి, ఇటువంటి డీటెయిల్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ అనేవి ఇవ్వడం జరిగాయి. ఆ డేట్స్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇచ్చిన డేట్ చూసుకుంటే డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్. ఈ డేట్ ప్రకారం చూసుకున్నట్లయితే మనకి March 22వ తారీఖు నుంచి April 30వ తారీఖు వరకు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మీకు డేట్స్ క్లియర్గా అండర్లైన్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇక నెక్స్ట్ చూసుకుంటే మనకి లాస్ట్ డేట్ అండ్ టైమ్ అండ్ రెస్పెక్ట్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్స్ అని చెప్పి మెన్షన్ చేశారు. ఆన్లైన్లో అప్లై చేయడానికి లాస్ట్ డేట్ అనేది చూసుకున్నట్లయితే మనకి April 30వ తారీఖుగానే మెన్షన్ అయితే చేశారు. ఇది చూడొచ్చు. ఇక నెక్స్ట్ మనకి ఇంకొక డేట్ కూడా మెన్షన్ చేశారు. అదేంటంటే లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ పేమెంట్ అని చెప్పి మెన్షన్ చేశారు. అంటే అప్లికేషన్ ఫీజు ఉంటుంది కదా, ఆ అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన లాస్ట్ డేట్ మెన్షన్ చేశారు. అది చూసుకున్నట్లయితే మనకి May 2వ తారీఖు వరకు పే చేయొచ్చు అని చెప్పి మెన్షన్ చేశారు. అంటే యాక్చువల్లీ మనకి April 30వ తారీఖు అనేది అప్లై చేయడానికి లాస్ట్ డేట్, బట్ పేమెంట్ చేయడానికి మనకి May 2వ తారీఖు వరకు టైం అయితే ఉంది. అది గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఏవైతే అప్లికేషన్ ఫీజెస్ ఉంటాయో వాటికి సంబంధించిన డేట్స్ ఇచ్చారో అవి పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు, అవి అయితే స్కిప్ చేస్తున్నాను. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ పోస్టులకు సంబంధించి ఏదైతే ఎగ్జామ్ ఉంటుందో ఆ ఎగ్జామ్ చూసుకున్నట్లయితే మనకి జూలై నెలలో జరుగుతుందని చెప్పి ఆ డేట్ కూడా ఇవ్వడం జరిగింది. అది కూడా ఇక్కడ మీరు చూసుకోవచ్చు. తర్వాత జరిగే ప్రాసెస్ ఏదైతే ఉంటుందంటే ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత జరిగే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో వాటికి సంబంధించిన డేట్స్ ఏవి కూడా నోటిఫికేషన్ మెన్షన్ చేయలేదు. అవి టు బీ నోటిఫైడ్ లేటర్, అంటే త్వరలోనే అప్డేట్ అయితే చేస్తామని చెప్పి మెన్షన్ చేశారు. అది గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ మనం ఫర్దర్ డీటెయిల్స్ అయితే చూద్దాం. ఫ్రెండ్స్, ఫర్దర్ డీటెయిల్స్లోకి వెళ్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మెన్షన్ చేసినటువంటి డీటెయిల్స్ ఏంటంటే శాలరీకి సంబంధించిన డీటెయిల్స్ మెన్షన్ చేశారు. అంటే ఏదైతే మనం జీతం ఉంటుందో ఆ జీతంకి సంబంధించిన డీటెయిల్స్ మెన్షన్ చేశారు. అవి ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు. శాలరీ చూసుకున్నట్లయితే మనకి Level 1 ప్రకారం ఉంటుందని చెప్పారు. యాక్చువల్లీ Level 1 ప్రకారం మనకి శాలరీ అంటే 18,000 రూపాయలు బేసిక్ పే ఉంటుంది. ఇక మ్యాక్సిమం 56,100 రూపాయల వరకు శాలరీ ఉంటుంది. అయితే అన్ని అలవెన్సెస్ యాడ్ చేస్తే, అంటే ట్రాన్స్పోర్ట్ అలవెన్స్లో, మెడికల్ అలవెన్స్లో, హౌస్ రెంట్ అలవెన్స్లో, ఇంకా రిమైనింగ్ ఏవైతే అలవెన్సెస్ ఉంటాయో అవన్నీ కూడా యాడ్ చేస్తే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి అరౌండ్ మనం ఈ మల్టీ టాస్కింగ్ జాబ్కి సెలెక్ట్ అయితే, ఈ నోటిఫికేషన్ ఉన్న జాబ్కి సెలెక్ట్ అయితే మనకు వచ్చేటటువంటి శాలరీ చూసుకుంటే 25,000 రూపాయలు, అంటే 25,000 రూపాయలు శాలరీ అనేది వస్తుంది. ఐ మీన్ 25,000 రూపీస్ శాలరీ అనేది మీరు ఎవ్రీ మంత్ గెట్ చేయడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు మనం తెలుసుకుంటున్న జాబ్స్ ఏమున్నాయో ఇవి సెంట్రల్ గవర్నమెంట్లో Group C కేటగిరీలోకి వస్తాయని చెప్పి కూడా మెన్షన్ అయితే చేశారు. అది కూడా మీరైతే గుర్తుంచుకోండి. ఇక్కడ మీకు క్లియర్గా మెన్షన్ చేసిన డీటెయిల్స్ అన్నీ కూడా స్టెప్ బై స్టెప్ చెప్తున్నాను. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎన్ని ఉంటాయని చెప్పి చాలామంది వెయిట్ చేస్తారు. ఫ్రెండ్స్, టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకుంటే మనకి అప్ టు 10,000 వరకు ఉండే అవకాశాలు ఉన్నాయి. అంటే మనకి 10,000 వరకు వేకెన్సీస్ అయితే ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మనకి సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న ప్రతి డిపార్ట్మెంట్లో ఏవైతే ఖాళీలు ఉంటాయో ఆ పోస్టులన్నీ రిక్రూట్ చేయడానికి మనకి ఎస్ఎస్సిని ఏర్పాటు చేశారు. ఇప్పుడు మనకి అటువంటి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇప్పుడు ఇందులో మనకి వేకెన్సీకి సంబంధించిన డీటెయిల్స్ కనబడుతున్నాయి. ఇక్కడ నేను అండర్లైన్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇందులో 2 కేటగిరీలకు సంబంధించిన జాబ్స్ ఉన్నాయి, మీకు తెలిసిందే. ఫస్ట్ ఆఫ్ ఆల్ MTS అంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్. ఇక సెకండ్ చూసుకుంటే మనకి హవల్దార్. ఇలా 2 కేటగిరీలకు సంబంధించిన జాబ్స్లో మనకి MTSకి సంబంధించి ఎన్ని పోస్టులు ఉన్నాయో తెలియదు, కానీ ప్రజెంట్ విల్ బీ ఇంటిమేటెడ్ లేటర్, అంటే త్వరలోనే ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో అప్డేట్ చేస్తామని చెప్పి మెన్షన్ అయితే చేశారు.
ఇక నెక్స్ట్ చూసుకుంటే మనకి ఏవైతే హవల్దార్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ ఉన్నాయో వీటికి సంబంధించి మాత్రం 3603 ఉన్నాయి. 2 కేటగిరీలకు సంబంధించి మనకి 10,000 వరకు పోస్టులు ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి, అది గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ మనకి మరిన్ని డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారు. ఆ మరిన్ని డీటెయిల్స్ కూడా మనం చూద్దాం. అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎవరైతే ఈ జాబ్స్కి అప్లై చేయాలో కూడా మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, ఈ జాబ్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఈ నోటిఫికేషన్లో మెన్షన్ చేసిన జాబ్స్ ఏవైతే ఉన్నాయో ఈ జాబ్స్కి ఆల్ ఓవర్ ఇండియన్ సిటిజన్స్ అప్లై చేసుకోవచ్చు. మీరు ఆంధ్రప్రదేశ్ అవని, తెలంగాణ అవని, లేదా వేరే స్టేట్ ఏదైనా సరే అప్లై చేయొచ్చు. ఎందుకంటే ఇవి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. జాబ్ లొకేషన్ ఎక్కడ ఉంటుందని చెప్పి మీరు అడగద్దు. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ వేరే స్టేట్స్లో ఉండొచ్చు, లేదా సొంత స్టేట్లోనే ఉండొచ్చు. అది కూడా మీరైతే గుర్తుంచుకోండి. ఇటువంటి సిల్లీ గవర్నమెంట్స్ అయితే చేయకండి ఫ్రెండ్స్. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్లో కొన్ని జాబ్స్కి మాత్రమే జాబ్ లొకేషన్స్ ఎగ్జాక్ట్గా మెన్షన్ చేస్తారు, కొన్ని జాబ్స్కి మెన్షన్ చేయరు. మెన్షన్ చేయరని నేను చెప్పినా సరే మళ్ళీ మీరు వీడియోలో అడుగుతున్నారు, మెన్షన్ అయితే చేయలేదు ఇక్కడ కూడా, అదైతే గుర్తుంచుకోండి. అక్రాస్ ఇండియా మొత్తం మీద మనకి జాబ్ లొకేషన్స్ అయితే ఉంటాయి. ఇక నెక్స్ట్ మనకి ఏజ్ లిమిట్స్ అనేవి మెన్షన్ చేశారు. అంటే ఈ జాబ్కి అప్లై చేసే అభ్యర్థికి ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్స్ ఏవైతే ఉంటాయో అవి మెన్షన్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మల్టీ టాస్కింగ్ స్టాఫ్ జాబ్కి చూస్తే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అప్లై చేసే జాబ్ క్యాండిడేట్కి మినిమం 18 ఇయర్స్ ఉండాలి, మ్యాక్సిమం 25 ఇయర్స్ అయితే దాటుండకూడదు. అంటే కనీస వయసు 18 సంవత్సరాలు, గరిష్టంగా 25 సంవత్సరాల వయసు అయితే దాటుండకూడదు. అయితే హవల్దార్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి అప్లై చేయడానికి మినిమం 18 సంవత్సరాలు, మ్యాక్సిమం 27 సంవత్సరాల వరకు అప్లై అయితే చేయొచ్చు అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అది కూడా ఇక్కడైతే చూసుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఏజ్ లిమిట్స్ అనేవి ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఆ ఏజ్ రిలాక్సేషన్స్ చూసుకున్నట్లయితే ఎవరైతే ఎస్సీ ఎస్టీ కేటగిరీ అభ్యర్థులు ఉంటారో వాళ్ళకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ ఎవరైతే ఓబీసీ కేటగిరీ ఉంటారో వాళ్ళకి చూసుకున్నట్లయితే మనకి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. అలాగే పర్సన్ విత్ డిజేబిలిటీ అన్రిజర్వ్డ్ అయ్యి ఉంటే 10 ఇయర్స్, పర్సన్ విత్ డిజేబిలిటీ ఓబీసీ అయి ఉన్నట్లయితే మనకి 13 ఇయర్స్, అలాగే పర్సన్ విత్ డిజేబిలిటీ ఎస్సీ ఎస్టీ అయి ఉంటే 15 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అప్లికేబుల్ అవుతుంది. ఇఫ్ మీరు ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్ అయి ఉంటే మీకు కూడా చూసుకున్నట్లయితే మనకి 3 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అయితే అప్లికేబుల్ అవుతుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఇంకా చాలా ఏజ్ రిలాక్సేషన్స్ ఉన్నాయి, అవి మనకు అవసరం లేదు, అది గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్, దానితోపాటు రిమైనింగ్ ఇంపార్టెంట్ డీటెయిల్స్ అయినటువంటి అప్లికేషన్ ఫీజు, సెలక్షన్ ప్రాసెస్ ఏవైతే ఉంటాయో ఆ డీటెయిల్స్ కూడా తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేవి ఫ్రెండ్స్, మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ యాజ్ ఆన్ 30/4/2022 అని చెప్పి మెన్షన్ చేశారు. ఇక్కడ మెన్షన్ చేసిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఒకసారి మనం చెక్ చేసుకున్నట్లయితే ది క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ బీ పాస్డ్ మెట్రికులేషన్ ఎగ్జామినేషన్ ఆర్ ఈక్వలెంట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్. 10th క్లాసు లేదా 10th క్లాస్తో ఈక్వల్గా ఉన్న క్వాలిఫికేషన్ ఏదైనా సరే రికగ్నైజ్డ్ బోర్డు ద్వారా పాస్ అయితే ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. అంటే ఈ జాబ్స్కి 10th క్లాస్ అయినా పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. మేల్ క్యాండిడేట్స్ అవని, ఫీమేల్ క్యాండిడేట్స్ అవని ఎవరైనా సరే అప్లై చేయొచ్చు, అది గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ మనం ఫర్దర్ డీటెయిల్స్ అయితే చూద్దాం. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కూడా తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ మనం ఎలా అప్లై చేయాలి, దానితో పాటు అప్లికేషన్ ఫీజు ఏంటి, ఇటువంటి డీటెయిల్స్ చూద్దాం. ఫ్రెండ్స్, అప్లై ప్రాసెస్ అంతా కూడా ఆన్లైన్లోనే జరుగుతుంది. ఎస్ఎస్సికి సంబంధించి ఆల్రెడీ ప్రీవియస్గా కొన్ని జాబ్స్కి ఎలా అప్లై చేయాలో ఎస్ఎస్సి మీద వీడియోస్ చేశాను. ఎట్ ది సేమ్ టైం ఈ జాబ్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ జాబ్స్ కూడా అప్లై ప్రాసెస్ మీద వీడియో అనేది కంపల్సరీగా మన ఛానల్లో పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది, అది కూడా మీరైతే గుర్తుంచుకోండి. ఇప్పుడు మీకు నేను అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ అయితే షేర్ చేస్తాను. ఫ్రెండ్స్, అప్లికేషన్ ఫీజు అయితే ఇక్కడ మనం మెన్షన్ చేశారు. అప్లికేషన్ ఫీజు అనేది ఒకసారి మనం చెక్ చేసినట్లయితే అప్లికేషన్ ఫీజు అనేది మనకి 100 రూపీస్గా మెన్షన్ చేశారు. అలాగే మనకి ఎవరైతే ఫిమేల్ క్యాండిడేట్స్ అంటే ఉమెన్ క్యాండిడేట్స్, దానితో పాటు ఎస్సీ కేటగిరీ, ఎస్టీ కేటగిరీ, పర్సన్ విత్ డిజేబిలిటీ, ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరికీ కూడా అప్లికేషన్ ఫీజు నుంచి ఎగ్జంప్షన్ ఇవ్వడం జరిగింది. అంటే వాళ్ళు ఎవరు కూడా అప్లికేషన్ ఫీజు పే చేయాల్సిన, ఇఫ్ మీరు ఫిమేల్ క్యాండిడేట్ అయి ఉన్న, పర్సన్ విత్ డిజేబిలిటీ అవని, ఎస్సీ అవని, ఎస్టీ అవని, లేదా ఎక్స్ సర్వీస్ మెన్ అవని మీరు అప్లికేషన్ ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. పర్సన్ విత్ ఫిమేల్స్ అనగానే చాలామంది ఎస్సీ ఎస్టీ ఫిమేల్స్ మాత్రమే అనుకుంటారు. ఫ్రెండ్స్, మీరు అన్రిజర్వ్డ్ అవనా, ఓబీసీ అవని, ఎకనామికల్ వీకర్ సెక్షన్ అవని ఫిమేల్ క్యాండిడేట్ అయితే అప్లికేషన్ ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు, అది గుర్తుంచుకోండి. ఇవైతే అప్లికేషన్ ఫీజుకి సంబంధించినటువంటి డీటెయిల్స్. ఇక నెక్స్ట్ మనం ఫర్దర్ డీటెయిల్స్ అయితే చూద్దాం. ఫర్దర్ డీటెయిల్స్ అంటే మనకి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఆ డీటెయిల్స్ చూద్దాం. అంతకన్నా ముందు నోటిఫికేషన్లో మనకి ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉంటాయని కూడా మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, మనం మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించిన ఎగ్జామ్ సెంటర్స్ అయితే తెలుసుకోవాలి కాబట్టి ఆ ఎగ్జామ్ సెంటర్కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. యాక్చువల్లీ మనకి అక్రాస్ ఇండియా మొత్తం మీద కొన్ని జోన్స్గా డివైడ్ చేశారు కదా. మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పాండిచ్చేరి, తమిళనాడు, ఇవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి సదరన్ రీజన్లోకి అయితే రావడం అయితే జరిగితే వీటి ప్రకారం ఎగ్జామ్ సెంటర్స్ అనేవి చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంధ్రప్రదేశ్లో మెన్షన్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో మనకి చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, తర్వాత నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం
ఇవైతే ఎగ్జామ్ సెంటర్స్గా ఉంటాయి ఒక ఆంధ్రప్రదేశ్ స్టేట్లో మాత్రమే. ఇక నెక్స్ట్ మనం తెలంగాణ చూద్దాం. తెలంగాణలో చూసుకున్నట్లయితే మనకి హైదరాబాద్ ఎగ్జామ్ సెంటర్గా ఉంటుంది, కరీంనగర్, వరంగల్ ఇవైతే ఎగ్జామ్ సెంటర్స్గా ఉంటాయి. అంటే మనకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఆల్మోస్ట్ ఆల్ మేజర్ ప్రతి ప్లేస్లో కూడా మనకి ఒక ఎగ్జామ్ సెంటర్ అయితే ఉంది, అది గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. మీరు ఎగ్జామ్ సెంటర్కి సంబంధించి కంగారు పడాల్సిన అవసరం లేదు, మనకి నియర్ బై ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఉన్నాయి. అప్లికేషన్ ఫీజు కూడా చాలా తక్కువగానే ఉంది, 100 రూపీస్ ఉన్నాయి. రీసెంట్ పాస్ట్ 2 వీడియోస్లో నేను చెప్పిన జాబ్స్కి అప్లికేషన్ ఫీజు 850,000 రూపీస్ వరకు అప్లికేషన్ ఫీజు ఉంది, బట్ ఈ వీడియోలో జాబ్స్కి అప్లికేషన్ ఫీజు చాలా తక్కువగా ఉంది ఫ్రెండ్స్. ఇక మనకి సెలక్షన్ ప్రాసెస్ అయితే చూద్దాం. సెలక్షన్ ప్రాసెస్లో మనకి ఒక రిటన్ ఎగ్జామ్ ఉంటుంది. రిటన్ ఎగ్జామ్ అనేది ఓన్లీ ఎంటీఎస్ జాబ్స్కి మాత్రమే. మనకి ఏవైతే హవల్దార్కి సంబంధించిన జాబ్స్ ఉన్నాయో వాటికి రిటన్ ఎగ్జామ్తో పాటు మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్కి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ కూడా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అలాగే హవల్దార్కి సంబంధించి కామన్ ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం ఫ్రెండ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే ఉంటుంది సెలక్షన్ ప్రాసెస్లో, అది పేపర్ 1. ఇందులో చూసుకున్నట్లయితే మనకి టోటల్గా 4 పార్ట్స్ అయితే ఉంటాయి, అంటే 4 పార్ట్లు అయితే ఉంటాయి. 4 పార్ట్లకి సంబంధించి మనకి 100 మార్క్స్ ఉంటాయి, 100 క్వశ్చన్స్ ఉంటాయి, అంటే ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క మార్క్ని క్యారీ చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే జనరల్ ఇంగ్లీష్. ఈ జనరల్ ఇంగ్లీష్కి సంబంధించి మనకి 25 క్వశ్చన్స్ ఉంటాయి, 25 మార్క్స్ ఉంటాయి. అలాగే తర్వాత జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, వీటికి సంబంధించి కూడా మనకి 25 క్వశ్చన్స్, 25 మార్క్స్. న్యూమరికల్ యాప్టిట్యూడ్, వీటికి సంబంధించి కూడా 25 క్వశ్చన్స్, 25 మార్క్స్. ఫైనల్గా జనరల్ అవేర్నెస్, వీటికి సంబంధించి 25 క్వశ్చన్స్, 25 మార్క్స్. టోటల్గా మనకి చూసుకున్నట్లయితే 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్క్స్ ఉంటాయి. అలాగే ఎట్ ది సేమ్ టైం మనకి చూసుకున్నట్లయితే 90 మినిట్స్ టైం అయితే ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అది కూడా ఇక్కడ మనం క్లియర్గా చూసుకోవచ్చు. 90 మినిట్స్ ఆఫ్ టైం అనేది ఎగ్జామ్కి ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పి మెన్షన్ చేశారు. ఎట్ ది సేమ్ టైం ఎగ్జామ్ ఏ లాంగ్వేజ్లో జరుగుతుందని చెప్పి చాలామంది డౌట్ పడతారు ఫ్రెండ్స్. మనకి ఎగ్జామ్స్ ఏ లాంగ్వేజ్లో జరుగుతాయో కూడా క్లియర్గా నోటిఫికేషన్లో మెన్షన్ చేస్తారు. ఆ డీటెయిల్స్ అనేవి ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఎగ్జామ్స్ చూసుకున్నట్లయితే మనకి ఇంగ్లీష్ ఆర్ హిందీ ఈ 2 లాంగ్వేజెస్లో మాత్రమే జరుగుతాయని చెప్పి మెన్షన్ చేస్తారు. అది క్లియర్గా అయితే గుర్తుంచుకోండి. ఇక్కడ మీకు నేను చూపిస్తున్నాను చూడండి, ఇంగ్లీషు అలాగే హిందీ ఈ 2 లాంగ్వేజెస్లో మాత్రమే ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి. ఎట్ ది సేమ్ టైం మనకి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుందని చెప్పారు. ఈచ్ రాంగ్ ఆన్సర్కి మనకి 0.25 నెగిటివ్ మార్క్స్ అనేది అప్లికేబుల్ అవుతుందని చెప్పి మెన్షన్ చేశారు. ఆల్రెడీ నెగిటివ్ మార్క్స్ గురించి చాలాసార్లు చెప్పాను, ఒకసారి మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 4 క్వశ్చన్స్ ఉన్నాయనుకోండి ఎగ్జామ్ పేపర్లో మీరు 4 క్వశ్చన్స్లో 3 క్వశ్చన్స్కి కరెక్ట్ ఆన్సర్ చేస్తారు, ఒక క్వశ్చన్కి రాంగ్ ఆన్సర్ చేస్తారు. యాక్చువల్లీ మీకు ఎగ్జామ్లో రావాల్సిన మార్క్స్ చూసుకున్నట్లయితే 3 మార్క్స్ రావాలి అవుట్ ఆఫ్ 4కి. బట్ ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ అప్లికేబుల్ అవ్వడం వల్ల మీరు యాక్చువల్గా పోయినటువంటి 3 మార్క్స్తో పాటు 0.25 మార్క్స్ కూడా డిడక్ట్ అవ్వడం వల్ల 2.75 మార్క్స్ మాత్రమే మీకైతే రావడం జరుగుతుంది. ఇదైతే గుర్తుంచుకోండి. వీలైతే సపరేట్గా నెగిటివ్ మార్కింగ్ ప్రాసెస్ గురించి ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తాను ఫ్యూచర్లో, అది కూడా గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ మనం ఫర్దర్ డీటెయిల్స్ అయితే చూద్దాం. ఫర్దర్ డీటెయిల్స్లో మనకి పేపర్ 2 కింద డిస్క్రిప్టివ్ పేపర్ అయితే ఉంటుంది. ఈ డిస్క్రిప్టివ్ పేపర్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా చూద్దాం. సెలక్షన్ ప్రాసెస్లోనే మనకి షార్ట్ ఎస్సే అండ్ లెటర్ రైటింగ్ ఇన్ ఇంగ్లీష్ అండ్ ఎనీ లాంగ్వేజ్ ఇంక్లూడింగ్ ది 8th షెడ్యూల్ అని చెప్పి కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేశారు. దీనికి సంబంధించి మనకి 50 మార్క్స్ అయితే ఉంటాయి. అందులో మనకి లెటర్ రైటింగ్కి సంబంధించి 25 క్వశ్చన్స్, 25 మార్క్స్. ఎట్ ది సేమ్ టైం ఎస్ఏ రైటింగ్కి సంబంధించి 25 మార్క్స్ ఉంటాయి. టోటల్గా మనకి 50 మార్క్స్కి ఎగ్జామ్ జరుగుతుంది. టోటల్గా 2 క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే మనకి దీనికి సంబంధించి మనకి 45 మినిట్స్ టైం అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ మనకి పేపర్ 2లో నెగిటివ్ మార్కింగ్ అంటూ ఏమీ అప్లికేబుల్ అవ్వదు. ఓన్లీ పేపర్ 1లో ఏదైతే మనకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉన్నాయో అక్కడ మాత్రమే నెగిటివ్ మార్కింగ్ అప్లికేబుల్ అవుతుంది. ఎట్ ది సేమ్ టైం మనకి జనరల్ అవేర్నెస్ అని, జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ అని చెప్పాను కదా, వాటికి సంబంధించిన ఏ టాపిక్స్ అనేవి కవర్ చేయడం జరుగుతుందో కూడా అది కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. అది ఈ వీడియోలో చెప్తే మీకు చాలా ఎక్కువ కన్ఫ్యూజన్ ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం ప్రతిసారి కూడా ఈ డీటెయిల్స్ అనేది తెలుసుకుని ఈ పాయింట్ ఎక్కడ ఉందో తెలియక ఇబ్బంది పడతారని చెప్పి ఈ సిలబస్కి సంబంధించిన డీటెయిల్స్ సపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అదైతే గుర్తుంచుకోండి. వీలైనంత వరకు కంపల్సరీగా సపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, యాక్చువల్లీ ఈ నోటిఫికేషన్లో మనకి 2 కేటగిరీలు జాబ్స్ ఉన్నాయని చెప్పాను కదా. ఒకటి మల్టీ టాస్కింగ్ స్టాఫ్, రెండోది హవల్దార్. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ జాబ్స్కి ఎగ్జామ్స్ క్వాలిఫై అయితే చాలు, జాబ్ అనేది గెట్ చేయొచ్చు. బట్ హవల్దార్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి చూసుకున్నట్లయితే మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది, అలాగే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ కూడా ఉంటుంది. అయితే అది కూడా ఇప్పుడు ఆ డీటెయిల్స్ అయితే ఒకసారి చూద్దాం. మనం ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మనకి వాకింగ్ అనేది ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వాకింగ్ చూసుకుంటే 1600 మీటర్స్ ఉంటుంది. దీన్ని చూసుకుంటే 15 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. అయితే ఇది మనకి మేల్ క్యాండిడేట్స్కి. ఫిమేల్ క్యాండిడేట్స్ చూసుకుంటే 1 కిలోమీటర్ వాకింగ్ ఉంటుంది. దీన్ని 20 మినిట్స్లో కంప్లీట్ చేయాల్సి అయితే ఉంటుంది.
ఇక నెక్స్ట్ మనకి సైక్లింగ్ అయితే ఉంటుంది, అంటే మనం ఏదైతే సైకిల్ ఉంటుందో ఆ సైకిల్ని తొక్కడం అయితే ఉంటుంది. ఇది మేల్ క్యాండిడేట్స్కి చూసుకుంటే 8 కిలోమీటర్స్ ఉంటుంది, దీన్ని 30 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. ఫిమేల్ క్యాండిడేట్స్కి చూసుకుంటే 3 కిలోమీటర్స్ ఉంటుంది, వీళ్ళు 25 మినిట్స్ లోపు కంప్లీట్ అయితే చేయాలి. అదైతే ఇక్కడ గుర్తుంచుకోండి. ఇక్కడ మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి సంబంధించి ఏవైతే మెన్షన్ చేస్తారో ఆ డీటెయిల్స్ అయితే ఇవి. ఇక నెక్స్ట్ మనకి ఫిజికల్ స్టాండర్డ్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాం. ఇందులో కూడా మనకి మేల్ క్యాండిడేట్స్కి ఫిమేల్ క్యాండిడేట్స్ కూడా సపరేట్గా ఇవ్వడం జరిగింది. ఆ డీటెయిల్స్ ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మేల్ క్యాండిడేట్స్కి చూసుకుంటే మేల్ క్యాండిడేట్స్ హైట్ అనేది చూసుకుంటే 157.5 సెంటీమీటర్స్ అనేది కంపల్సరీగా ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. ఏదైతే మనకి నార్థర్న్ ఏరియాస్లో ఉంటారో అంటే ఈస్టర్న్ జోన్లో ఏరియాస్ ఉంటారో వాళ్ళకి కొంతమందికి చూసుకున్నట్లయితే హైట్లో కూడా 5 సెంటీమీటర్స్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. బట్ మనకి ఆ రిలాక్సేషన్ అయితే అప్లికేబుల్ అవ్వదు, బట్ దాని గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఇక చెస్ట్ చూసుకుంటే 76 సెంటీమీటర్స్ ఉండాలి. బ్రీతింగ్ తీసుకోకముందు అంటే గాలి పీల్చకముందు ఇఫ్ గాలి అనేది పీల్చినట్లయితే ఒకసారి డీప్ బ్రీత్ అనేది తీసుకున్న తర్వాత మన చెస్ట్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది కదా, ఆ విధంగా ఎక్స్పాన్షన్ టైంలో 5 సెంటీమీటర్స్ అయితే ఎక్స్పాన్షన్ అయితే జరగాలని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అదైతే గుర్తుంచుకోండి. అంటే వితౌట్ బ్రీతింగ్ మన చెస్ట్ చూసుకుంటే 76 సెంటీమీటర్స్ ఉండాలి. విత్ బ్రీత్ తీసుకున్నప్పుడు చెస్ట్ ఎక్స్పాన్షన్లో 5 సెంటీమీటర్స్ పెరిగి 81 సెంటీమీటర్స్ వరకు ఉండాలి. ఇవైతే మనకి ఫిజికల్ స్టాండర్డ్కి సంబంధించిన డీటెయిల్స్ మేల్ క్యాండిడేట్స్కి. ఇక ఫీమేల్ క్యాండిడేట్స్ చూసుకుంటే ఫీమేల్ క్యాండిడేట్స్ హైట్ చూసుకుంటే 152 సెంటీమీటర్స్ ఉండాలి. ఇక్కడ కూడా ఒక 2.5 సెంటీమీటర్స్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు, బట్ అది అవసరం లేదు. ఇక వెయిట్ చూసుకుంటే 48 కేజీస్ అనేది మస్ట్ అండ్ షుడ్గా ఉండాలని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అది గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. నోటిఫికేషన్ సంబంధించి మీకు అవసరమైనటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా మెన్షన్ చేశాను. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్ అయితే ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి మీ డౌట్ని కామెంట్ చేయండి. వీలైనంత వరకు మీ డౌట్ని క్లియర్ చేయడానికి ప్రయత్నిస్తాను. అలాగే నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే లైక్స్ వల్లే మరిన్ని ఇటువంటి జాబ్ నోటిఫికేషన్ వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి నాకు కాస్త బూస్టప్గా అయితే ఉంటుంది. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అంటే ఇప్పుడు మీకు నేను చెప్పిన ఈ జాబ్ నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన డీటెయిల్స్ మీ ఫ్రెండ్స్తోని మీ ఫ్యామిలీ మెంబర్స్తోని మీకు తెలిసిన వాళ్ళతోని షేర్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఈ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఎక్కువ మంది తెలుసుకుంటే ఎక్కువ మంది జాబ్ కాంపిటీషన్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ అయితే చేయొచ్చు. అలాగే మరిన్ని ఇటువంటి రెగ్యులర్ జాబ్ నోటిఫికేషన్స్ కోసం తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ అయితే వీడియో కింద ఉంటుంది రెడ్ కలర్లో, దాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేసి సపోర్ట్ చేసినందుకు.